చంద్రబాబు నాయుడు గారు ఈ 6 సంవత్సరాల 3 నెలల్లో తెచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2,31,003, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,161, మొత్తంగా 6,48,087. మరి ఎవరు భూతం? ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరు? నిరుద్యోగ రేటుకు సంబంధించి వస్తే దేశంలోనే నెంబర్ 2 నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం. నెంబర్ 2 సార్ భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి రాజస్థాన్ ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 8.3%తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయానికి. భారతదేశంలో నిరుద్యోగ రేటు 5.4% అయితే ఆంధ్రప్రదేశ్లో 8.3%. ఇది విషనరియా పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా చూస్తే 32,803 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి. కేవలం 32,803 కోట్ల పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అయితే 1,01,03 కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినాయి? ఎంఎస్ఎంఈల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 26,892 కోట్ల పెట్టుబడులు, 8,67,537 మందికి ఉపాధి వచ్చింది. మేము ఉన్నప్పుడు 33,177 కోట్ల పెట్టుబడులు, 32,79,770 మందికి, 32 లక్షల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈల ద్వారా. ఈరోజు మన ఎంఎస్ఎంఈలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎట్లాంటిదో. 2,197 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ 14 నెలల కాలంలో క్లోజ్ అయినాయి. మరి ఎవరు భూతం? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి భూతం. జిఎస్డిపి స్థూల ఉత్పత్తి 8.73 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము ఉన్నప్పుడు అది 13,17,000 కోట్లు. ముఖ్యమంత్రిగా 4వ చేశారు. మీ జీవితంలో ఒక్క పోర్టు కూడా మీరు తేలా. ఒక్క పోర్టు కూడా తేని మీరు భూతమా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేలా. మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ మీకు భూతమా? ఒక్క మెడికల్ కాలేజ్ దాన్ని మీరేమో దేవుడా?